ఎలా ఉంది బాబాయ్ రైతుల గురించి చెప్పండి. అసలు వాళ్ళకి గిట్టుబాటు ధర ఉందా లేదా, అసలు రైతు భరోసా అందుతుందా లేదా? రైతు భరోసా అంటలేదు, వాళ్ళకి గిట్టుబాటు ధర లేదు, రైతులు ఇబ్బంది పడుతున్నారు అంతవరకు తెలుసు నాకు. ఏం బాబు, ఇంకా కరెంటు బిల్లు గురించి చూస్తే కరెంటు బిల్లులు సామాన్యులు కట్టుకునే పరిస్థితిలో ఉన్నాయా లేవా? లేవు. ఇప్పుడు నేనే సపోజు నేను ఒకప్పుడు లెవెల్లో ఉన్నా, ఇలా దిగజారు అదే రేసిన నాకు 300 రూపాయలు వస్తున్న బిల్లు ఇవాళ 1000 రూపాయలు వస్తుంది. కూటమిలో ఏం చెప్తున్నారు అంటే కరెంటు బిల్లు తగ్గించాము కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు. మరి ఎంతవరకు జరిగింది? సొంత అవుతుంది తప్పు, డబల్ పెరిగిపోయింది. సూపర్ 6 ఇచ్చాము, అసలు అందరికి అమలు అవుతున్నాయి, ఇంకా వచ్చే 4 సంవత్సరాలు ఇంకా బాగా చేస్తామంటున్నారు. మరి ఇప్పటికేమీ ఇవ్వలేదు కదా, ఒక్క పెన్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇస్తున్న వాళ్ళు ఇస్తుంది ఒక పెన్షన్. సిలిండర్లు ఇస్తున్నాము అన్నారు, ఏది ఎక్కడ ఇస్తున్నారు మరి? ఇక్కడేం లేదు. అమ్మఒడి అందరికి అందుతుందా? పిల్లలు అసలు ఏడుంది, లేదు కదా. ఇప్పుడు ఎలా ఉంది బాబాయ్ పాలన? ఈ సంవత్సరం చూసి ఉంటారు కదా మీరు, జగన్ గారి పాలన ఎలా ఉంది, చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది, మీరు చెప్పండి ఒక 2 మాటలు. జగన్ గారి పాలన అంటే నేను జగన్ ప్రభుత్వంలో పనిచేసినోడిని, కానీ ఇప్పటికీ అప్పటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఆయన ఎందుకంటే ఆయన కొన్ని తప్పులు చేశాడంటే ఎక్కువ పథకాలు పెట్టి కొంత దెబ్బతిన్నారు కొంతమంది, కానీ ఆయన చెప్పినవన్నీ చేశాడు. కానీ ఈయన పెన్షన్ అక్కడ తప్పితే ఈయన చెప్పిన దాంట్లో ఏ ఒక్కటి అమలు కావట్లా. నేను ఆంధ్రప్రదేశ్ మొత్తం అభివృద్ధి చేస్తా అంటున్నారు, మరి ఎంతవరకు జరిగిద్ది అంటారు? మనకైతే తెలుసు, నీకెంత తెలుసు? అభివృద్ధి చూద్దాం. ఇప్పుడుగా లేదు, ఇప్పుడు అభివృద్ధి ఏం లేదు, అంతా దిగజారిపోయారు, ఎక్కడెక్కడ ఇదే ఉన్నారు. ఇంకా అభివృద్ధి అంటే ముందు ఏం చేస్తున్నారు మరి చూద్దాం. అదే సంపద సృష్టిస్తాను నేను, ప్రతి ఒక్కళ్ళ ప్రజలు కూడా సంపాదించేలాగా నేను చేస్తాను, P4 మోడల్ అని చెప్పారు. దాని వరకు అసలు ఏంటి దాని గురించి మీరు ఏమైనా చెప్తారా? మాకేమన్నా మళ్ళీ అసలు దాని గురించే తెలియదు, మీకేమన్నా ఏదైనా ఉంటే. ప్రతి ఒక్కరి చేత నేను సంపదను ఎలా సృష్టించాలని చెప్తాను. ఎట్లా చెప్పేస్తుంది? ఇప్పుడు నువ్వేదో నా చేసి చూపించి పథకం నేను పని చేస్తున్నాను, పలానా ఈ రూట్లో మీరు బాగుపడతారు, ఇది ఈ రకంగా చేసుకున్నా అని చెప్తే ఇది చేసుకోవడానికి ఎన్ని అవకాశాలు ఉంటాయి. అసలు నువ్వే నీకు బయటకు రాకుండా నీ వ్యాపారాలు మీ వర్క్ మీరే చేసుకున్నారు. కానీ ఇక్కడ ఈ రైతు అనేది కానీ లేకపోతే ఇంకోరు కానీ ఏ ఒక్కటేది కదా, ఎట్ట సృష్టిస్తారు? ఏమని వస్తే ఏమన్నా ఉందా చేతులు? ఏమన్నా మైండ్ పైకి మాత్రం ఏమైనా ఉందా? ఈ నిత్యావసర వస్తువుల పరిస్థితి ఎలా ఉంది బాబాయ్? అందరూ కొనుక్కునే పరిస్థితిలో ఉన్నారా? అయితే రేట్లు పెరిగే ఉన్నాయి. కొనుక్కున్న పరిస్థితి అంటే తప్పేదేముంది, తప్పదు కదా. రోడ్లు ఎలా ఉంది బాబాయ్ పరిస్థితి? రోడ్లు అయితే బాగానే ఉన్నాయా లేకపోతే ఏంది పరిస్థితి? ఒక రోడ్లు మట్టుకు వేసేసారు కొంత లెక్క. మొత్తానికి అసలు మీకు ఎవరి పాలన బాగా అనిపించింది? ఈ సంవత్సరం నుంచి మీరు చూసే ఉంటారు, 5 సంవత్సరాలు కూడా మీరు చూసే ఉంటారు. ఏంది కూటమి ప్రభుత్వ పాలన నచ్చిందా మీకు? ఈ ప్రభుత్వం అసలు నాకు నచ్చలేదు. వేరే ఉద్దేశం మాట్లాడటం కాదు, ఇది ఒక ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వంలాగా రావట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పేందంటే ఆయన విపరీతమైన ఖర్చు పెట్టి కార్యకర్తలకు విలువ లేకుండా చేశాడు. నేను 5 ఏళ్ళ నుంచి చెబుతున్నా, ఈయన పోటు ముందు లేకుండా పందిరేస్తుండ్రు, ఇది ఎప్పుడైనా ఇబ్బంది జరుగుతుంది. అట్లనే జరిగింది. ఆయన కింద కార్యకర్తలకు విలువ ఇవ్వకుండా ఆయన ఏదో ధరలో వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన తెలుసుకున్నాక ఇప్పుడు ప్రభుత్వం తెలుసుకునేలావు పంచాయతీ కానీ పునాదులు ఉంటాయి కదా. నువ్వు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తే, నేను డిప్యూటీ సీఎంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, సో ఆయన ఏమన్నా చేశారు అసలు మన ఆంధ్రప్రదేశ్ కోసం? ఆ పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటే మాకు అర్థం కాదు, ఎగతాలు కాదు. అసలు ఆయన ఏం మాట్లాడుతుందో ఏం చెబుతుందో అసలు అర్థమే కావట్లేదు. అసలు ఆయన గురించి ఇక్కడ అనుకునేవాడు కూడా లేదు. అంటే ఈసారి బీజేపీ జనసేన కూటమి మొత్తం ఇప్పుడు చంద్రబాబు గారు అందరూ కూటమి కలిసి ఈసారి పోటీ చేస్తే జగన్ గెలుస్తారా లేకపోతే చంద్రబాబు టీం గెలుస్తుందా? ఇప్పుడున్న వ్యతిరేకతలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం గెలుస్తారు అంటే నేను అభిమానంగా చెప్పడం కాదు. ఇప్పుడున్న వ్యతిరేకతలో ఎలక్షన్ జరిగితే 3 ఎకరానే గెలుస్తారు, ఈయనే గెలుస్తున్నారు. కానీ ఏదో ట్యాంపరింగ్ అనేది ఇది అంటున్నారే, అయ్యేనా పొరపాటు జరిగితే మనం ఏం చెప్పలేము.